ప్రణవధ్యాన వీక్షకులకు నమస్కారం. ఈరోజు మీకు నేను ఈ వీడియోలో జిల్లెలగూడలోని 500 ఏళ్ల పైగా పురాతన ఆలయమైన మత్స్య అవతార కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి వివరించబోతున్నాను. హైదరాబాదులోని జిల్లెలగూడలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనేక విశిష్టతలు ఉన్నాయి. 500 ఏళ్ల పైగా పురాతనమైన ఆలయంలో మూల విరాట్ ప్రత్యేక శైలి మరియు రూపంలో ఉంటాడు. అధిష్టాన దేవత మత్స్య అవతార విష్ణువు. వెంకటేశ్వరుని శరీరం మరియు తల లింగం రూపంలో ఉంటుంది. మూల విరాట్ హిందూ మతం యొక్క అద్వైత తత్వశాస్త్రం మరియు శైవ మతం మరియు వైష్ణవ మతం యొక్క ఐక్యత మరియు సమగ్రతను సూచిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని హరిహర క్షేత్రం అని కూడా అంటారు. ఈ ఆలయానికి గల మరో ప్రాముఖ్యత ఏమిటంటే ఆలయ ప్రధాన దైవం స్వయంభూ విగ్రహం. ఎవరు విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదు, కానీ భూమి నుంచి ఉద్భవించింది. జిల్లెలగూడ వెంకటేశ్వర స్వామి యొక్క గొప్ప ప్రాముఖ్యత ఏమిటంటే ఆలయ ప్రవేశం ఉత్తర దిశలో ఉంది. భక్తులు ఉత్తర ద్వారం నుండి విష్ణు ఆలయాలను సందర్శించే ఏకైక సందర్భం వైకుంఠ ఏకాదశి. దీనిని వైకుంఠ ద్వార దర్శనం అంటారు. కానీ ఆలయం ఉత్తర దిశలో ఉంది. భక్తులు ప్రతిరోజు ఉత్తర ద్వారం నుండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ధనుర్మాసం వైకుంఠ ఏకాదశి, ప్రతి మాసంలో శ్రావణ నక్షత్రం నాడు ఊంజల్ సేవ, వైశాఖ మాసంలో 9 రోజుల బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి మరియు శయన ఏకాదశి వెంకటేశ్వర ఆలయంలోని ప్రధాన ఉత్సవాలు. ఈ ఆలయం ప్రాముఖ్యత గురించి ఈ ఆలయ ముఖ్య అర్చకులైన బొల్లూరి రాఘవాచార్యులు గారు ఏం వివరించారో వారి మాటలోనే విందాం. గురించి ఒక ప్రాముఖ్యత ఈ గుడి జిల్లాలో కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానం, మత్స్యావతార వెంకటేశ్వర స్వామి అంటారు. అయితే ముందుగా ఈ దేవాలయంలో మనకు మధ్యలో కనిపించే ఆ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహము మనకు స్వయంభూగా లభించింది. అంటే 2వ ప్రతాపరుద్రుని కాలంలో స్వామివారు స్వయంభూగా వెలిసినట్లుగా చింత చెట్టు త్వరలో వెలిసినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ముందుగా ఉన్నప్పుడు ఈ పక్కల అమ్మవారు లేరు. అయితే తర్వాత ఇంకా ప్రతాపరుద్రుని కాలంలో ఉన్న తర్వాత ఇంకా ఆయనను అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఢిల్లీకి బందీగా పట్టుకపోయిన సమయంలో ఏంటంటే ఇంకా ఆయన అక్కడనే చనిపోతారు. ఇంకా మెల్లమెల్లగా మన దేశంలోకి ఇంకా మహమ్మదీయులు పూర్తిగా ఇక్కడ ఈ హైదరాబాద్ సంస్థానాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటున్న రోజులు. అయితే ఇక్కడ ఉండే భక్తులు ఏం చేస్తారంటే ఇక్కడ స్వామివారిని కూడా వాళ్ళు మొత్తం దేవాలయాలన్నీ ధ్వంసం చేసుకుంటూ వస్తారు. కాబట్టి ఈ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేస్తారని స్వామివారిని తీసుకెళ్ళి ముందర అక్కడ ఒకటి బావి ఉన్నది ఆంజనేయ స్వామి గుడి పక్కల, అందులో కోనేరు. అది ఇప్పుడు కోనేరు అంది, అది ఒకప్పుడు అది మూట బావి. అది అప్పుడు వ్యవసాయం చేసుకునే బావి. దాంట్లో స్వామివారిని ఉంచేస్తారు. ఉంచిన తర్వాత ఇంకా 1766 సంవత్సరంలో ఇక్కడికి చందులాల్ జైస్వాల్ అని ఒక వస్తారు. వారు ఈ నిజాం నవాబుల వద్ద ఆ కాలంలో ఉండే నిజాం నవాబుల వద్ద ఇక్కడ పనిచేస్తూ అతడు ఈ ప్రాంతాన్ని జాగీర్దార్గా చూసేవాడు అనమాట. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే భక్తులు ఏం చెప్తారంటే ఇక్కడ స్వామివారు బావిలో ఉన్నారు అంటే వాళ్ళ మాటలని కొంతమంది సేవకుల సహాయంతో స్వామివారిని బయటకు తీసి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తారు. అయితే ఇక్కడ మనకు చిన్న లక్ష్మీదేవి గుడి అప్పుడు ఆ కాలంలో ఉండేది ఇక్కడ. అయితే ఇప్పుడు అది వేణుగోపాల స్వామి గుడి ఉంది. అయితే ఏమైందంటే ఆయనకు ఆర్థికంగా చాలా బాగైంది. చిన్న స్టేజ్ నుంచి ఆయన కోటీశ్వర స్థాయికి ఎదిగిన తర్వాత ఆయన ఏంటంటే నాకు ఇంత సంపాద వచ్చింది లక్ష్మీదేవి అమ్మవారి నుంచి అని చెప్పి ఇంకా అక్కడ అమ్మవారికి ఇక్కడ స్వామివారికి కూడా అన్ని బంగారు ఆభరణాలు బంగారు అవన్నీ తయారు చేసి పెడతారు. తర్వాత వాళ్ళు ఏదో కార్యక్రమం కోసం వాళ్ళు రాజస్థాన్ వాళ్ళ స్వస్థల అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ మహమ్మనీయుల దండయాత్రలకు ఈ గుడి ఇదైతుంది. అయితే వాళ్ళు దండయాత్ర చేసి ఇంక ఇక్కడ ఉండే మొత్తం బంగారు అన్నీ ఎత్తుకపోతారు. ఎత్తుకపోయేటప్పుడు ఈ గుడి డెవలప్ కావడానికి కారణం లక్ష్మీదేవి గుడి అని చెప్పి ఆ విగ్రహం మొత్తం ధ్వంసం చేసిపోతారు. తర్వాత ఆయన వచ్చి చందులాలు జైస్వాల్ ఇక్కడికి వచ్చి అయ్యో నేను ఇంత చేస్తే ఇట్లా ఇది అయిపోయింది అని చాలా బాధపడిపోతాడు. స్వామివారు వచ్చిందే అమ్మవారి కోసం ఇక్కడ పక్కల 2 అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తారు. అయితే తర్వాత వారికి సంతానం చాలా తక్కువ అనమాట. అందుకోసం సంతానం కోసం అందరూ ఎవరు కూడా సంతానం కోసం బాధపడకూడదు అనే ఉద్దేశంతో అక్కడ సంతాన వేణుగోపాల స్వామిని నిర్మించడం జరిగింది. అంటే లక్ష్మీదేవి ఉండే స్థానంలో వేణుగోపాల స్వామిని పెట్టడం జరిగింది. ఇంకా కింద దశావతారాలు ఉన్నవి. ఇది ఒకప్పుడు ఇంకా చాలా కార్యాలయాలాగా ఉండేది. అయితే క్రమక్రమంగా ఇక్కడ చుట్టూ జనసమర్థ ఏర్పడడం వల్ల ఇక్కడ అంత దాతల సహాయంతో గుడిని ఇట్లా పునర్నిర్మించడం జరిగింది. ఇది గుడి పాతదే కానీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి మెల్లగా మళ్ళీ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ చెట్టు 750 సంవత్సరాల క్రితం చెట్టు, 3 కొమ్మల చింత చెట్టు అంటారు ఇది. అయితే ఈ 3 కొమ్మలకు కూడా ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ఇది రకమైన చింతకాయలు ఉంటాయి. ఆ చింతకాయలకు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఒకటి పుల్లగా, ఒకటి వగరు, ఒకటి తీయగా ఉంటాయి. ఇంకా అక్కడ ముందర ఆంజనేయ స్వామి గుడి పక్కల కదమ వృక్షం ఉంది.
ఆ కదంబ వృక్షాన్ని చిన్నప్పుడు అది కాశీ నుంచి తెచ్చి నాటిన ఇదనమాట. అప్పుడు చిన్న మొలక లేకుండా ఇప్పుడు పెద్దగా అయిపోయింది చెట్టు. అయితే ఇక్కడ కార్యక్రమాలు బాగానే జరుగుతుంటాయి. అంటే బ్రహ్మోత్సవాలు ఉంటాయి ఎప్పుడు కానీ వైశాఖ మాసంలో శుక్లపక్ష అష్టమి సాయంకాలం నుంచి ఇంకా మళ్ళీ బహుళపక్షంలో తదియ వరకు అయితే 10 రోజులు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. తర్వాత దసరా నవరాత్రులు. ఎప్పుడండి బ్రహ్మోత్సవాలు? బ్రహ్మోత్సవాలు ఇప్పుడు ఈ సంవత్సరంలో మే 15 నుంచి మే 23 వరకు ఉంటుంది. మే 15 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో శుక్లపక్ష అష్టమి సాయంకాలం రోజు ప్రారంభమవుతాయి. 10 రోజులు కంటిన్యూగా ఉంటాయి. బ్రహ్మోత్సవాలు ఏం ప్రత్యేకత, ఏం సేవలు అవుతుంటాయి అంటే బ్రహ్మోత్సవాలలో మొదటి 3 దినాలు అధ్యయన సేవలు అంటారు. అధ్యయనోత్సవాలు అంటే ప్రబంధ పారాయణం. అంటే మనకు ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వాళ్ళు భక్తులు రచించిన ప్రార్థనలు, శ్లోకాలు, తమిళ పాశురాలు అవి ఉంటాయి కదా. 3 రోజులు ఇంకా వాటి ఇది ఉంటుంది. ఆళ్వార్లు రచించిన వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తులను ఆళ్వార్లు, జీయర్లు అంటారు. వాళ్ళు రచించిన ఏ మంత్రాలకు సంబంధించిన స్తోత్రాలను, పారాయణాలు అవి చేస్తుంటారు ఆ 3 రోజులు. అవి అయిపోయిన తర్వాత ఇక్కడ 4వ రోజు ఇంకా పుట్టమన్న తేవడం. పుట్టమన్న తెచ్చిన తర్వాత ఇంకా మరుసటి రోజు గరుడ ముద్ద అంటే ధ్వజపటాదివాసము, భేరీ నాదము, ఇంకా సకల దేవత ఆహ్వానం ఉంటాయి. తర్వాత మరుసటి రోజు సాయంత్రం ఎదుర్కోళ్ళు అయిన మరుసటి రోజు కళ్యాణం ఉంటుంది. కళ్యాణం అయిపోయిన తర్వాత ఒక రోజు మరుసటి రోజు ఆ చక్రస్నానం, తర్వాత రథోత్సవం ఉంటుంది. రథోత్సవం తర్వాత చక్రస్నానం అయిన తర్వాత ఘటాభిషేకం. ఇక్కడ అంటే ఘటాభిషేకం ఎందుకు చేస్తామంటే మామూలుగా అంటే లేదు పద్ధతి. కాకపోతే ఏంటంటే ఇక్కడ 10 రోజులు స్వామివారి బయట అక్కడిక్కడ తిరిగింటారు కదా. ఈ పరిసరాలకు ఆ దుమ్ము, ధూళి ఇవంతా కలిసి మళ్ళీ స్వామివారి విగ్రహాలు ఇది అవి ఉంటాయి అని చెప్పి, దుమ్ము పట్టుంటాయని చెప్పి అయిపోవడని చెప్పి 108 కలశాలతోన ఇంకా అభిషేకం ఉంటుంది. ఇట్లా 10 రోజులు అయితే. ఇంకా రథోత్సవం కూడా చాలా భారీగా ఉంటుంది. చాలామంది వేల మంది భక్తులు వస్తుంటారు. ఆ రోజు తెల్లవారుజాము వరకు ఇది జరుగుతూనే ఉంటుంది ఉత్సవాలు. ఆ బ్రహ్మోత్సవాలలో సాయంకాలము మనకు ఇంచుమించు 12 గంటల నుంచి ఇంకా 12 గంటల వరకు ఇంచుమించు గుడి తెరిసే ఉంటుంది. ఇంకా రథోత్సవం రోజు అంటే 2-3 గంటల వరకు కూడా తెరిచే ఉంటుంది. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఉత్తర ద్వారం, ఇది ఉత్తర ద్వారము. మనం వచ్చి ఉత్తర ద్వారం నుంచి వస్తారు. అయితే వైకుంఠ ఏకాదశి రోజు ధ్వజం ఉంది కదా, ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం ముందర ఇక్కడ స్వామివారిని అక్కడ అలంకరించి పెడతారు. ఉంచిన తర్వాత ఇంకా అందరు వచ్చి అక్కడ దర్శనం చేసుకొని ఇట్లా వెళ్తారు. సుమారు 1,00,000 మంది దాకా వస్తుంటారు భక్తులు ఇట్లా వైకుంఠ ఏకాదశి. అంటే ఇక్కడ 2 ఉన్నాము. ఇక్కడ ప్రధాన అర్చకుని పోస్ట్ ఏం లేదు, మామూలు అర్చకులు. గొల్లూరి రాఘవాచార్యులు. ఇప్పుడు మనం గొల్లూరి రాఘవాచార్యులతో మాట్లాడాము. ఇక్కడ ప్రధాన అర్చకుల లాగానే ఇంకా మీ పేరు గారు? రమేష్ భట్. ఇక్కడ ఇంకో అయ్యగారు కూడా ఉంటారు, రమేష్ భట్. ఓకే. అయ్యగారు కూడా వాళ్ళ అనుభవాలు చెప్తారు, 1-2 అనుభవాలు చెప్పండి. అయ్యగారు చెప్పింది అంత కరెక్ట్. ఇక్కడ ముడుపులు కడతారు. ఇక్కడ ముడుపు పూజలు ఉంటాయి కదా, భక్తులు వాళ్ళ కోరికలు తీర్చుకొని పూజలు చేయించుకొని కడతారు, తీరుతాయి కూడా. ఇంక ఇక్కడ శనివారము పల్లకి సేవ కార్యక్రమాలు ఉంటాయి. శుక్రవారం ఉదయము అభిషేకం ఉంటుంది, సాయంత్రము పల్లకి సేవలో కూడా 500-600 మంది దాకా సుమారు పాల్గొంటుంటారు. తర్వాత ఇంకా శ్రీరామనవమి, ఉగాది ఉత్సవాలు, తర్వాత ధనుర్మాసంలో నెలంతా డిసెంబర్ 16 నుంచి గోదాదేవి కళ్యాణం వరకు నెల మొత్తము ఉదయం 4:30 నుంచి మనకు పారాయణం ప్రారంభమవుతాయి. అప్పుడు ధనుర్మాస సేవలు ఉంటాయి. అప్పుడు కూడా చాలా విశేషంగా ఉంటుంది. ఇప్పుడు ఇది దాదాపు ఎన్నేళ్ళ గుడి అంటారు? అంటే ఈ గుడి సుమారు ఒక 400-500 సంవత్సరాల క్రితంది. ఈ గుడి ఎంత 400-500 సంవత్సరాలు. అందుకోసం చెప్పి పైన కట్టడంలో కూడా రాతికి రాయబెట్టి నిలబెట్టి కట్టింది. కానీ వీటికి మధ్యలో అసలుకి ఇదేం లేదు. సిమెంటు లాంటివి కానీ మధ్యలో ఏమైనా ఒకదానికొకటి అటాచ్ ఉండడానికి ఏమీ లేదు. వాళ్ళు ఆ కాలంలో ఆ పెద్ద పెద్ద రాళ్ళు ఇవంతా కూడా రాయి అనిచ్చే కట్టిండ్రు. అయినా కానీ ఎంత వానకాలం వచ్చిన ఎండాకాలం వచ్చిన ఎంత వచ్చినా కానీ కూలిపోకుండా ఇంకా ఇది ఉండడం అంటే చాలా ఇది. ఆ కాలంలో వాళ్ళ పనితనాన్ని మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇది గుడికి సంబంధించిన అద్దాల మందిరం. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ గోడలన్నీ అద్దాలతో అమర్చబడి ఉన్నాయి. చూస్తున్నారు కదా అందమైన కృష్ణుడి పటము, దానిపైన ధర్మపటాల వైకుంఠం యొక్క ప్రతిరూపాలు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రతి అద్దం పైన స్వామివారి అవతారాలతో కూడిన
ఇది హనుమాన్ మందిరం. పక్కనే సో ఇదండి జిల్లలగూడలోని శ్రీ మత్స్య వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది 500 ఏళ్ల క్రితం నిర్మించబడిన గుడి. రండి, దర్శించుకోండి, తరించండి. ఓం నమో వెంకటేశాయ.